మీరు ఎంత ఫిల్మ్ ప్రొడ్యూసర్గా ఇంకా ఇతర కొన్ని చిన్న చిన్న వెంచర్స్ చేసిన అనుభవం మీకున్నా కూడా ఇంత పెద్ద కిచెన్ నడిపించడం అంటే ఒక ఆంట్రప్రెన్యూర్ అంటే ఒక దాదాపు ఒక మీరు గృహిణి మాత్రమే కాదు అన్ని కోణాలు చూపిస్తున్నారు. ఎలా నేర్చుకున్నారు మేనేజ్ చేయడం జనం? అంటే ఇంట్లో అసలు మామూలుగా పనికి వచ్చే వాళ్ళే సరిగ్గా రాకపోతే మనం చిరాకు పడిపోతాము, ఇవన్నీ అవుతుంటాయి. ఎలా నేర్చుకున్నారు మీరు? అంటే మీకు తెలియదేముంది, మన లేడీస్ అంటే ఏ పనైనా చేయగలం. మీరు చూడండి పిల్లల్ని అలా అక్కడ పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ రోజు 3-4 ఇంటర్వ్యూలు చేసి మిమ్మల్ని చూస్తే నాకు అట్లాగే అనిపిస్తుంది. అంటే మీకు అది ప్యాషన్ కాబట్టి మీకేం కష్టం అనిపించదు, ఇది నాకు ప్యాషన్ కాబట్టి నాకు కష్టం అనిపించదు. అంతేనా? అంతే అండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అసలు మీరు అంటే రోజుకు 3-4 ఇంటర్వ్యూలు వాళ్ళది ఏంటో వాళ్ళ దాంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారని నేనేంటో తెలుసుకుని మీరు అంత టైం స్పెండ్ చేసి అంత వాళ్ళలోకి వెళ్ళిపోయి మీరు చేస్తుంటారు. సో మీరు చాలా గ్రేట్ అని నాకు అనిపిస్తుంది. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మీ మెనూ చూస్తుంటే ఇందాక నుంచి నా కళ్ళు ఇలా చూస్తున్నా కానీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. చెప్పండి, ఈ మెనూ అంతా ఎవరు డిజైన్ చేశారు? ఈ ఐడియా అసలు భలే ఉందండి. ఇక్కడే అంటే యాక్చువల్గా అండి ఇది ఫస్ట్ ఊరినే గేమ్ పజిల్ లాగా పెట్టి మామూలుగా మెనూ బుక్ లాగా చేద్దాం అనుకున్న తర్వాత నాకు ఎందుకునో నేను ఎప్పుడన్నా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ బుక్ చూసుకునో లేకపోతే క్యూఆర్ కోడ్ చూస్తుంటే ఏంటో అంత ఇదిగా అనిపించదు. ఇప్పుడు ఇలా పెట్టుకుంటే అటువైపు వాళ్ళు అటు చూడొచ్చు, ఇటువైపు చక్కగా చూడొచ్చు, బాగాను అంత బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఇది మనము ఇది తినేసిన తర్వాత ప్లేట్స్ తీసిన తర్వాత ఎట్లా ఉంటే మళ్ళీ తుడుస్తారు కదా, అది కొంచెం వెట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అలా పెట్టుకున్నారు కదా, రాగానే అలా పెట్టుకుంటే కొంచెం ఇదిగా అనిపిస్తుంది కదా. ఇలా ఉంటే ఇది తీసేస్తామండి ఎవరికి వాళ్ళకి అంతే. ఇప్పుడు మనది అయిపోతుంది అనుకోండి, ఇది ఫోల్డ్ చేసేసి ఇదే టేబుల్ మ్యాట్ ఇంక ఇది తీసేస్తాము, మళ్ళీ కొత్తది వేస్తాం అనమాట. సో చూడటానికి కూడా కొంచెం హైజీనిక్గా ఉంటుంది అని చెప్పి చేస్తాము. ఇక్కడ నేను అన్ని చూస్తున్నాను, అన్ని అయితే కామన్ గా దొరికేవి, కానీ ఇక్కడ ములుపూరి స్పెషల్స్ అని కొన్ని ఉన్నాయి. అవునండి. ఇవన్నీ మీ పుట్టింటి వంటల, అత్తగారింటి వంటల? ఉషా ములుపూరి వంటలు. అంతే. ఎందుకంటే మా మదరు నాకు వంట నేర్పలేదు, మా అత్తగారికి వంట రాదు. ఓ, అత్తగారికి వంట రాదు? మా అత్తగారికి వంట రాదు. అంటే ఆవిడకి అట్లా జరిగిపోయింది, అది ఎవరికి జరగదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఇంట్లో ఎప్పుడు ఉండేవాళ్ళు. లేదు అంటే ఫస్ట్ నేను వచ్చినప్పుడు కలిసి ఒక 1 year ఉన్నాము. అప్పుడు మాత్రం ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ మా పెద్ద అందరూ వాళ్ళే చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదో నదిలో పడితే ఈత రాకపోయినా రావాలి కదా, ఇంకా కంపల్సరీగా చేసి పెట్టాలి కాబట్టి అలా ట్రై చేస్తే ఫస్ట్ పాపం మా హస్బెండ్ దానికి ఇదయ్యి తర్వాత మరి ఎట్లా వచ్చిందో తెలీదు, బాగానే వంట వచ్చింది. అదే కళలు 64 అంటారు కదా, అట్లాగా తెలియకుండా నాలో ఉందేమో. మా మదర్ బాగా వంట చేస్తారు, సో అది వచ్చినట్టుంది అనుకుంటున్నాను.